గైస్ ఇప్పుడైతే ఈతకళ్ళు మనకి ఫ్రెష్ తీయబోతున్నారు. ఇవన్నీ ఈత చెట్లు చూడండి, ఎక్కుతున్నారు కదా. అందులో అయితే మనకి ఈతకళ్ళు ఉంటాయి. ఆల్రెడీ ఒకటి తీశారు, ఇంకోటి తీయబోతున్నాము. ఒకసారి తాగుదామని అనిపిస్తుంది నాకు కూడా. తాగుదాం, చూద్దాం టేస్ట్ కూడా. అస్సలు ఇక్కడైతే కల్తీ అనేది అయితే ఉండదు, ప్యూర్ అలా కట్టి మనకి ఇప్పేసి అలా దించేస్తారు. ఇదిగో కొండలో అయితే ఎక్స్చేంజ్ అంటే అందులో పంపేసి మళ్ళీ అదే కట్టేస్తారు. చూడండి, చుక్క చుక్క కారుతుంది. అందులో అయితే నింపేశారు. ఇదొక్కుండా మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు, వెళ్ళి చూసిరారా నువ్వు అని చెప్పాడు మా ఓడి దేవా, తెలుసు కదా. చూద్దాం. లోపల కొంచెం చెత్త ఉంటుంది, అంటే ఆకులు అవన్నీ క్లీన్ చేశాక నీట్గా తాగేద్దాం. ఒకసారి సరే సరే తెస్తాం. తక్కళ్ళు వేసేద్దాం, కొండ అంతా వేసేద్దాం. ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ కొండ కళ్ళు, ఇదే ఈతకళ్ళు, ఇది మరగబెడితే గ్యాస్ అంతా పోద్దంట, అందుకే మరగబెట్టిస్తున్నాం. గ్యాస్ పోతే మనం తాగడానికి బాగుంటుంది కదా, అందుకే. గ్యాస్ ఉంటే తాగడానికి అవ్వదు, ఎక్కువ గ్యాస్ ఉంటుందంట, బీరు మీద ఎక్కువ గ్యాస్ ఉంటుందంట, పొంగు అయితే వస్తుంది. బాబాయ్ అయితే మరగబెడుతున్నారు. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఈతకళ్ళు నేను ఫస్ట్ టైం తాగడం. అలానే ఇక్కడ ఈ ఒక గ్లాసు మనకి గ్యాస్ ఒక బీర్ కన్నా ఎక్కువ ఉంటుందంట. ఇది ఇక్కడ మరిగిస్తున్నారు కదా, ఇది మరిగిస్తుంది ఎందుకంటే గ్యాస్ పోవడానికి మరిగిస్తున్నారంట. ఆ గ్యాస్ పోయాక మనకి సింపుల్గా ఉంటుంది తాగడానికి కూడా, గ్యాస్ ఏమి ఉండదు. చాలామంది గ్యాస్ట్రిక్లతో అందరూ బాధపడతారు కదా, గ్యాస్ తీస్తే చాలా బాగుంటుందంట. గ్యాస్ తీసాక హీట్ చేశాక మరిగించాక స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఇది నార్మల్గా తాగినప్పుడు మరిగించక ముందు ఎలా ఉందో, మరిగించాక ఎలా ఉందో కూడా నేను చెప్తాను, ఓకే. హీట్ అయితే అయిపోయింది, తీసుకెళ్ళిపోతున్నాం అక్కడికి. ఎస్, ఫ్రెష్ ఈతకళ్ళు చూద్దాం టేస్ట్. లేదు ఫుల్ తీపిగా అయితే ఉన్నాయి, సూపర్ బాగున్నాయి చాలానా. అది హీట్ చేసిన తర్వాత ఏంటంటే గ్యాస్ అంతా వచ్చింది, అంతవల్ల స్వీట్కి కూడా అయింది, చాలా తీపికి కూడా ఉన్నాయి. నేను ఇది ఫస్ట్ టైం తాగడం.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.